నమస్తే. శ్రీ గురుభ్యో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్ర శనిభ్యే రాహవే కేతవే నమః. వాగార్ధవేవ సంపృక్తో వాగార్ధ ప్రతిపత్తే జగతపితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ప్రతి మాసంలాగానే డిసెంబర్ మాసం 2024లో మన రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి, మాస ఫలితాలు ఎలా ఉన్నాయి అన్నది తెలుసుకోవాలి. రాశి ఫలితాలు, మాస ఫలితాలు మాసం చెప్పుకున్నప్పటికీ, పక్షం చెప్పుకున్నప్పటికీ మారేటువంటి గ్రహాల గమనాన్ని బట్టి కొంత తేడా అయితే ఉంటుంది. ఎందుకంటే నిన్న మొన్నటి వరకు ఉన్నటువంటి వక్రగతిలో ఉన్నటువంటి గ్రహాలు వక్రాన్ని వదలొచ్చు, కొత్త గ్రహాలు వక్రంలోకి వెళ్ళొచ్చు. ఇలా రకరకాలైనటువంటి మార్పులు గ్రహ గమనంలో ఉంటాయి. మరి ఇలా గ్రహ గమనంలో వచ్చేటువంటి మార్పుల్ని, అలాగే మరి గ్రహాల యొక్క దృష్టి కానీ, గ్రహాల యొక్క యుతి కానీ, ఇవన్నింటి యొక్క ఎఫెక్ట్ అనేది మనకు మారుతున్నటువంటి, అంటే ఆ గ్రహాల ప్రభావం మానవ జీవనాల మీద పడ్డం. రాశి ఫలితాలు, ఎవరు ఏ రాశిలో పుడితే లేకపోతే ఆ రాశి ఫలితాలు, లేదు అంటే లగ్న ఫలితాలు, మొత్తంగా మాత్రం ఆ లగ్నంలో పుట్టారా, ఆ రాశిలో పుట్టారా అన్నదాన్ని బట్టి మనకి ఆ ఫలితాలు తప్పకుండా గ్రహాల యొక్క ప్రభావం కనిపిస్తూ ఉంటుంది. మరి ఇలా గ్రహాల యొక్క ప్రభావం కనిపిస్తున్నప్పుడు ఎలాగూ ఉంటుంది కదా, ఎందుకు చెప్పుకోవడము అంటే తప్పనిసరిగా చెప్పుకోవాల్సిన పరిస్థితి. ఎందుకు అంటే ఏదైనా దాని నుండి ముందు జాగ్రత్తగా మనం చేసుకోగలిగింది చేసుకోవడం కోసం, ఏదైనా గ్రహాల యొక్క అనుగ్రహం కోసం చేసుకోవాల్సినటువంటి పరిహారం, దేవతల యొక్క అనుగ్రహం కోసం చేసుకునేటువంటి పూజా విధానం, వీటి వల్ల ఏదైనా నష్టం వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు ఇలాంటి వాటి నుండి కొంతగా మనం ఈ నెలలో కూడా ముందున్నట్టుగానే ఆనందంగా ఉండాలని కోరుకుంటాం. కాబట్టి అలాంటివి మనం చేసుకుంటూ ఉంటాం. మరి దానికి గాను 2024 డిసెంబర్ మాసంలో ఈ గ్రహాల యొక్క గమనం ఎలా ఉంది అంటే ఆ స్థితి ఎలా ఉందో ముందుగా చూద్దాం. మనకి మీన రాశిలో రాహు ఉన్నాడు, కన్యలో కేతు ఉన్నాడు, ఇద్దరు కూడా. ఇక తర్వాత వృషభంలో గురువు వక్రించే ఉన్నాడు. తర్వాత కర్కాటకంలో కుజుడు వక్రించి ఉన్నాడు. ఇక మనకి వృశ్చిక రాశిలో రవి ఉన్నాడు. తర్వాత రవితో పాటు బుధుడు వక్రించి ఉన్నటువంటి స్థితి. అయితే ఈ వక్రగతి 16వ తారీఖు అయితే పోతుంది. తర్వాత రవి 16 నుండి మళ్ళీ రాశి మారుతున్నాడు, ధనుసులోకి వస్తాడు. ఇక మరి తర్వాత శని కుంభంలో వక్రత్యాగం వదిలినటువంటి స్థితి. ఈ స్థితిలో అంటే ఈ రకంగా గ్రహాలు ఉన్నప్పుడు మరి ఒక్కొక్క రాశి మీద ఎలాంటి ఫలితాలు ఉన్నాయి అంటే 12 రాశులు ఒక్కొక్కటి కనుక చూసుకున్నట్టయితే ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు వస్తాయి, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అన్న విషయాన్ని చూద్దాం. 2024 డిసెంబర్ మాస ఫలితాలు తీసుకున్నట్టయితే వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది అని కనుక మనం చూసినట్టయితే వృశ్చిక రాశిలో రవి బుధులు ఉన్నారు. అంటే మనం చెప్పాలంటే బుధాదిత్య, రవి బుధుడితో కలిసి ఉన్నంతకాలం బుధాదిత్య యోగం. కాకపోతే బుధుడు వక్రించి ఉన్నాడు కాబట్టి చక్కగా నాకు బుధాదిత్య యోగం అని ఆనందపడుతూ డబ్బులు ఇష్టమైతే వస్తున్నాయని కాకుండా ఆలోచించాలి. ఎందుకంటే బుధుడు వక్రించి ఉన్నాడు మొదటి 15 రోజులు. కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకని దీనివల్ల పెద్దది లేదు. ఇక తర్వాత 3లో ఉన్నటువంటి శుక్రుడు, అంటే ఈ 3లో అంటే కమ్యూనికేషన్ ఎక్కడ అంటే ఎవరైతే యాంకర్స్ ఉంటారో, ఎవరైతే పబ్లిక్ స్పీకర్స్ ఉంటారో, ఎవరైతే రాజకీయ నాయకులు ఉంటారో వీళ్ళకి మాత్రం చక్కగా అద్భుతంగా ఉంటుంది. వృశ్చిక రాశిలో ఉన్నటువంటి వారు మాట చెప్పినటువంటి మాట వేదం అనే విధంగా ఉంటుంది. ఇక 4 గృహస్థానం మాతృస్థానం, ఇక్కడ శని ఉంది. కొద్దిగా బద్ధకం వల్ల వచ్చేటువంటి అనారోగ్యాలు ఉంటాయి, బద్ధకం లేకపోతే హాయిగా ఉంటారు. పంచమంలో రాహు ఉన్నాడు కాబట్టి పంచమము సంతాన స్థానం. రాహు అనేటువంటిది కొద్దిగా విచ్ఛిన్నం చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఏ స్త్రీమూర్తి అయినా గర్భిణీ వ్యవస్థలో గనక ఉంటే కొద్దిగా జాగ్రత్తగా ఉండడం అనేటువంటిది చాలా తప్పనిసరిగా చెప్పాల్సినటువంటి విషయం. 5లో రాహు ఉన్నాడు, అందుకని తప్పనిసరిగా గర్భిణీ స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక సప్తమంలో గురువు ఉన్నాడు, కాకపోతే వక్రించి ఉన్నాడు, అయినప్పటికీ బాగానే ఉంటాడు, ఏ రకమైన ఇబ్బంది ఉండదు. 9లో ఉన్నటువంటి కుజుడు,
కుజుడు వక్రించి ఉన్నాడు, నీచ పొంది ఉన్నాడు కాబట్టి మనం అన్ని పుణ్యకార్యాలు చేయాలి అని అనుకున్నప్పటికీ కూడా అంతగా చేయలేము. అంతా కూడా ఒక డామినేషన్గా, ఒక రుబాబుగా చేసేటువంటి ఏదో గుడికి వెళ్ళి మనం ఏదో బెదిరించి పూజారిని అనే విధంగా ఉండేటువంటి విధంగా ఉంటుంది. కాబట్టి అంత జాగ్రత్తలలో ఉంటే మంచిది. మీకు చక్కగా బుధాదిత్య యోగం ఉంది కాబట్టి ఈ మొదటి పక్షంలో ఏదైనా తెలివితో చేయవలసినటువంటి పనులు ఉంటే చక్కగా చేసుకుంటే బాగుంటుంది అని చెప్పచ్చు. ఎందుకంటే ఈ బుధాదిత్య యోగం మనకి అనుభవంలో ఉంది కాబట్టి ఏ రకంగా అయినా మన ఆలోచన విధానం బాగుంటుంది, ఏ పని చేయాలన్నా చక్కగా చేయగలుగుతాం, మంచి దృష్టికోణం ఉంటుంది. అందువల్ల ఏ పని చేయాలన్నా మొదటి పక్షంలో కనుక మీరు మొదలుపెట్టినట్టయితే చక్కగా ఉంటుందని చెప్పచ్చు. మొన్నటి వరకు ఉన్నటువంటి బుధాదిత్య యోగం పోతుంది. ఎందుకంటే ఇక్కడ బుధుడు అదే రాశిలో ఉన్నప్పటికీ రవి మారిపోతున్నాడు, వృచ్చిక నుండి ధనుస్సులోకి వెళ్తున్నాడు. కాబట్టి రవి అలా వెళ్ళడం వల్ల 2వ స్థానంలోకి వచ్చాడు. 2వ స్థానంలోకి వస్తే ఇది కూడా వాక్ స్థానం, స్పష్టమైనటువంటి వాక్ ఉంటుంది, స్పష్టమైనటువంటి నిర్ణయాలు ఉంటాయి. మొదటి స్థానంలో ఉన్నటువంటి బుధుడి యొక్క వక్రీకరణ పోతుంది, వక్రత్యాగం జరుగుతుంది. కాబట్టి ఆలోచన విధానం కూడా బాగుంటుంది. దీనివల్ల అంటే ముందు ఇద్దరు కలిసి ఉన్నప్పుడు వచ్చేటువంటి బుధాదిత్య యోగంలో ఉండేటువంటి దానికంటే కూడా ఇక్కడ బుధుడు వేరుగాను రవి వేరుగా ఉన్నటువంటి 2వ పక్షంలో చక్కగా అన్నీ కూడా సరిగ్గా జరుగుతాయని చెప్పచ్చు. మరి రాశి ఫలితాలను అయితే మనం ఇలా తప్పనిసరిగా చూసుకుంటే దానివల్ల ఉపయోగాలు అన్నాం. లేదు అంటే మనం పరిహారాలు ఎలా తెలుసుకోవాలి, ఏం చేయాలి అని అన్నాం. ఏది ఏమైనా సరే మొత్తంగా ఏమిటి అంటే గ్రహాల యొక్క గమనం అనేటువంటిది మన పూర్వజన్మలో ఉన్నటువంటి ఫలితాల మూలంగానే మనకు జన్మజాతకంలో అయితే గ్రహాలు పడతాయి. కానీ మారుతున్నటువంటి ఈ గోచార రీత్యా మారుతూ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి అంటే జన్మజాతకంలో ఉన్నటువంటి వాటికి అందులో అవి ఏవి యోగిస్తున్నాయి, ఏవి యోగించట్లేదు, ఏ దశ నడుస్తుంది, ఏ దశ అనుకూలత ఉంది, ఏ దశ అననుకూలంగా ఉంది అన్న విషయాలు మనకు తెలియదు. కాబట్టి వీటి గురించి కొంతైనా అవగాహన ఉండాలి. అంటే మీరు ఆస్ట్రాలజీ చేసిన వాళ్ళు కాకపోయినా మన జన్మచక్రాన్ని అయితే చూసుకోగలుగుతారు చాలామంది. జన్మచక్రం చూసుకున్నప్పుడు ఏ రాశి వాళ్ళకి ఏ రాశి మనది, ఏ రాశి వాళ్ళకి సరిగ్గా ఉంది లేదు, అలాగే మనకు యోగించే గ్రహాలేంటి, యోగించని గ్రహాలేంటి అన్నది మనకు తెలుస్తుంది. అలా తెలియని వారు ఎవరైనా ఉంటే మీకు నచ్చినటువంటి, మీకు తెలిసినటువంటి జ్యోతిష్యులు ఉంటారు కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళితే మీ గ్రహరీత్యా మొత్తంగా జీవితం యొక్క పూర్తి పరిస్థితిని మనకు ఈ కుండల్లో చూపెడతారు. అదే కాకుండా మనకు ప్రత్యేకించినటువంటి ఏవైనా ఉన్నా మనం తీర్చుకోవడానికి ఉంటుంది. అయితే ప్రస్తుతం ఇప్పుడున్నటువంటి స్థితిలో అంటే డిసెంబర్ మాసంలో 2024లో ఉన్నటువంటి గ్రహ గమనాన్ని బట్టి ఒక్కొక్క రాశి వారికి ఒక్కొక్క విధంగా ఉన్నాయి. ఏది ఏమైనా ఇక్కడ ఏంటి మనం చూస్తున్నామంటే 3 గ్రహాల యొక్క వక్రస్థితిని చూస్తున్నాం. 3 గ్రహాలు వక్రజయించి ఉండడం అనేటువంటిది ఉంటే ఏదో ఒక గ్రహం ఏదో ఒక రాశి నుండి మన రాశికి 4వ స్థానం అవ్వచ్చు, 5వ స్థానం అవ్వచ్చు, 1వ స్థానం అవ్వచ్చు వక్రించి ఉన్నప్పుడు ఫలితాలు వేరుగా ఉంటాయి. సరే 15వ తారీఖులో బుధుడు మారినప్పటికి కూడా అలాగే మరి కుజుడి దగ్గరికి వచ్చేసరికి కేవలం వక్రగతి కాదు, ఇక్కడ ఏంటంటే నీచ పొందినటువంటి కుజుడు అంటే దానివల్ల కూడా ఫలితాలు వేరుగా ఉంటాయి. ఇలా అన్నీ ఉన్నప్పుడు తప్పనిసరిగా అన్నింటికీ ఒక ఉపచారంగా తీసుకుంటే కనుక తప్పనిసరిగా మనం చేయాల్సింది ఏంటంటే నవగ్రహ మండపానికి వెళ్ళడం. ఎందుకంటే ఒక కుజుడు అవ్వచ్చు, ఎవరైనా ఉండవచ్చు, మనకి ఏ రాశి ఏంటో మనకు తెలియకపోవచ్చు. అందువల్ల వీలు చూసుకొని వారానికి ఒక్కసారైనా నవగ్రహ మండపానికి వెళ్ళడం, నవగ్రహ ఆరాధన అంటే మనకు తెలిసినటువంటి ఆ 9 గ్రహాలకి వాటికి ఉన్నటువంటి స్తోత్రాన్ని ఒకసారి చదువుకోవడం. ఇంతకు మించి మనం పెద్దగా చేయక్కర్లేదు. నవగ్రహ ప్రదక్షిణ, నవగ్రహ స్తోత్రాల్ని చదువుకోవడం వీలైతే. ఎందుకంటే ఏ పరిస్థితి అయినా మనకి ఎట్లా అంటే మనకు ముందున్నటువంటి దానం, ధర్మం వీటి మీదనే మన ఆధారపడి ఉంటుంది. అంతేకాదు మనం ఏ విషయం చేసినా ధర్మార్థ కామ మోక్షాలు అంటూ ఉంటారు భారతీయతలో. ఈ ధర్మము అర్థము అనేటువంటిది అర్థాన్ని ధర్మబద్ధంగా కనుక మనము సంపాదించినా ఖర్చు పెట్టినా చేసినట్టయితే ఈ మిగతా దోషాలన్నీ కూడా పోతాయి. కాబట్టి ధర్మబద్ధమైనటువంటి కార్యక్రమాలు చేయడం, అలాగే సర్వదేవతారూపమైనటువంటి ఆ గోమాతని దర్శించడం, గోమాతకి దర్శించడం కంటే కూడా గ్రాసం పెట్టడం అనేటువంటిది మరీ ముఖ్యమైనటువంటిది. అందువల్ల గోమాత గ్రాసం పెడతారా,
మనకు సర్వ అలంకారభూతుడైనటువంటి, ఎప్పుడు కూడా ఎవరికి ఏ కష్టం వచ్చినా నేనున్నాను అంటూ చెప్పేటువంటి బోలాశంకరుడు. అందుకని ఈశ్వర అభిషేకం అని కూడా అంటారు. వీటిలలో ఏది మీకు నచ్చితే అది చేయండి. ఈశ్వరుడి యొక్క అభిషేకం చేస్తారా? నవగ్రహ మండపానికి వెళ్తారా? ఆ గోశాలకు వెళ్ళి గోగ్రాసం మనం ఇస్తామా? ఇలా ఏది చేసినా లేదు ఇవన్నీ నా వల్ల కాదు అంటే చిట్ట చివరికి ఇష్టదేవత ప్రార్థన, ఇంట్లో ఉన్నటువంటి ఇష్టదేవత లేదా కులదేవత, వీళ్ళెవ్వరిని ఆరాధించినా మనకున్న ఏ కష్టం కూడా, ఎంత పెద్ద కష్టమైనా కూడా ఆ కష్టాన్ని చాలా వరకు తగ్గించేటువంటి స్థితి మనకు ఆ దేవతలు కల్పిస్తారు. కాబట్టి అందరం సుఖంగా ఉండాలి అని మనం కోరుకుంటాం. సర్వే జనా సుఖినో భవంతు అని మనము ఒక మంగళాశాసనం, అలాంటి దాంట్లో అందరూ సుఖంగా ఉండాలి, అందులో మనం ఉండాలని కోరుకుంటూ నమస్తే.